ఈ వినాశనాన్ని అరికట్టడానికి అధర్మం వైపు మొగ్గిపోయి అదే రసవాహిని అనుకుంటూ ఈదులాడుతోన్న మనుషుల్ని నీతి మార్గం వైపు మళ్లించటానికి మళ్ళీ దేవుడు భూమి మీద అవతరించాలి. అందరూ దశావతారాలు దశావతారాలు అంటూ పదే పదే ఉచ్చరిస్తూ ఉంటారు. కానీ 10వ అవతారం ఉదయించిందో లేదో ఆ స్వరూపం ఏమిటో చాలామందికి తెలియదు. ఆ 10వదే కల్కావతారం భూమి మీదికి వచ్చేశాడు. తమిళనాడు రాష్ట్రంలో గుడియాత్తం అనే చిన్న ఊరు ఉంది. దానికి దగ్గరలో నత్తం అనే చిన్న గ్రామం. 1949వ సంవత్సరంలో మార్చి 7వ తేదీ రోహిణి నక్షత్రాన కల్కి భగవాన్ ఉద్భవించారు. ఆయన బాల్య జీవితం, విద్యాభ్యాసం వీటి లోతుల్లోకి వివరంగా పోతే అది మరో గ్రంథం అవుతుంది. కల్కి ధర్మాన్ని ప్రచారం చేయటానికి దాని ఆవశ్యకత వెలుగులు ప్రపంచం మీద ప్రసరించడానికి ఆయన తొందరపడలేదు. ఈ అవతారంలోని ప్రథమ రహస్యం: మొదట ప్రస్తుత మానవుడు స్థితిగతులేమిటో క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలి. అలా అధ్యయనం చెయ్యాలంటే జీవన స్రవంతిలో కలిసిపోవాలి. ఆ సమస్యలను అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవటానికి పైనుంచి చూసింది వేరు, వాళ్ళలో కలిసిమెలిసి జీవిస్తూ వారిలో ఒకరిగా మనుగడ సాగించడం వేరు. అలా మనుగడ సాగిస్తూనే వారి బాధల్ని వ్యధల్ని పంచుకుంటూ అనుభవిస్తూనే పరిపూర్ణ అవగాహనకొచ్చాక వాటి నుంచి విముక్తి కలిగించటానికి ఒక్కసారిగా తనలోని దివ్యశక్తిని ప్రదర్శిస్తూ కల్కి భగవానునిగా దర్శనమిచ్చాడు. ఈ వివరాలు సందర్భానుసారం తర్వాత రాస్తాను. ఈ కల్కి ధర్మంలోని విశిష్టతను ముందు విశదీకరించుకుంటూ పోతాను. ముందు నా ప్రత్యక్ష అనుభవాన్ని తెలియజేస్తాను. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.